హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జిందగీ వ్లాగ్స్. మేమైతే వాడపల్లి వెళ్తున్నాం మాల తీయడానికి కోసం, దుర్గామాత మాల విసర్జన కోసం అయితే వెళ్తున్నాం. ఇక వెళ్తుంటే మిర్యాలగూడ దగ్గర ఆగినాం. యాక్చువల్గా నల్గొండ నుంచి 75 to 80 కిలోమీటర్స్ వస్తుంది మీకు ఈ గుడి. చాలా ప్రత్యేకత ఉంది ఈ గుడిలో. నాకు కూడా పోయినాకనే తెలిసింది, అంతకుముందు తెలియదు. చిన్న స్వామి, చాలా చిన్న స్వామి కానీ చాలా చురుగ్గా ఉంటాడు. ఇక పోతుంటే నైట్ కదా, ఆల్మోస్ట్ 2:30 అయింది. ఆడాడ ఆక్కుంటా మెల్లగా పోయినాం అనమాట. ఒక్కొక్క బండికి డిస్టెన్స్ పెట్టుకుంటూ వెళ్ళాం అనమాట. మళ్ళీ చీకట్ల హైవే పైన రిస్క్ కాబట్టి, బైక్స్ కాబట్టి కార్ లేకుండే దొరకలేదు ఆ టైంకి. ఇక 1 day ట్రిప్, బడ్జెట్ వచ్చేసి 300. గుడి హిస్టరీ వచ్చేసి చాలా ఉంది. అసలుకి బెస్ట్ బడ్జెట్లో ఇంత తక్కువ, నల్గొండలో ఉన్నాం కాబట్టి మాకు చాలా తక్కువ బడ్జెట్ అయింది. హైదరాబాద్లో ఉన్న ఆల్మోస్ట్ ఇంకో 200 పెరుగుతుందేమో ట్రావెల్కి. అది కూడా మీకు పెద్ద ఖర్చు కూడా ఏముండదు ఆడ. ఇక వచ్చేసరికి 3:30, 4 అయింది ఆల్మోస్ట్. ఇక ఒక్కడ వండుకుందాం 6:30 వరకు అని ఫిక్స్ అయినాము. ఇక ఈడ వండడం జరిగింది. ఈడ గుడి ప్రత్యేకత వచ్చేసి శివాలయంలో శివలింగానికి ఒక పైన ఒక హోల్ ఉంటుంది, తలకాయ పైన ఇట్లా ఓపెనే ఉంటుంది. ఆ ఓపెన్ ఉన్న దాంట్లో ఎప్పుడు వాటర్ ఉంటాయి అన్నమాట. ఆ వాటర్ అనేది ఎప్పుడు పొంగవు, తీస్తుంటే మళ్ళీ ఆ లెవెల్ వరకే వాటర్ వస్తాయి. అదే గుడి ప్రత్యేకత. అది అయ్యగారు మీకు కండ్ల ముంగల చూపిస్తూనే ఉంటారు అనమాట. ఆ నీళ్ళు తీస్తూనే ఉంటాడు, వస్తూనే ఉంటాయి అనమాట. ఆయన ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాడు. ఇది కృష్ణా నది మరియు మూసీ నది సంగమం అనమాట. రెండు నదులు కలుస్తాయి ఇక్కడ. ఆ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది మీకు. అది ఇటు తన్నుతుంటుంది, ఇది అటు తన్నుతుంటుంది. ఇక్కడైతే స్నానాలు చేసినాం మేము. స్నానాలు చేసి ఇక డైరెక్ట్ దర్శనానికి పోవాలి. మొత్తం 8 మంది వచ్చినాం, 4 బండ్లు తీసుకొచ్చినాం. ఆల్మోస్ట్ అందరికి కలిపి బడ్జెట్ ఎంత, 800 బండ్లకి అయింది. మనిషికి 100 తినడానికి అయింది. ఇంకో ఖర్చు చేసుకోండి అంతే. ఆల్మోస్ట్ ఒక 300లో ఇదంతా తిరిగినాం అనమాట. బాగుండే. కొబ్బరికాయలు బయటనే కొట్టా ఉన్నారు. లోపలికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా ఉంటుంది ఇక్కడ. ఈ లక్ష్మీ నరసింహస్వామి గుడి ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ స్వామివారి నాడి దగ్గర, అంటే అదే ముక్కు దగ్గర ఒక దీపం ఉంటుంది. ఆ ముక్కు దగ్గర ఉన్న దీపము గాలికి ఊతుంటుంది. అది క్లియర్గా చూడొచ్చు మీరు. ఇక్కడ నరసింహస్వామి గుడిలో ఇది ప్రత్యేకత. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి మెయిన్ అనమాట. వాడపల్లి అంటే ఫస్ట్ చెప్పేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి, తర్వాత శివాలయం. కానీ శివాలయమే ఎక్కువ ప్రత్యేకత అనిపించింది అడిగినాక. ఇక వచ్చిన వాళ్ళంతా మేమే అనమాట. ఒక గ్రూప్ వీడియో తీసిన అనమాట, మెమరీకి ఉంటుంది కదా. ఇదే నరసింహస్వామి గుడి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి. మీకు వీలైతే ఖచ్చితంగా వెళ్ళుర్రి మీరు కూడా. మాలైతే తీసిండు సాయి స్వామి. మాల వితరణ అయిపోయింది. పోతున్నాం. ముందల పండుగ పోతున్నాయి. మీకు ఉంటుంది సపోర్ట్. ఇలా ఏం కాదు, మనకేమైతే. ఇట్లనే మీకోసం లో బడ్జెట్లో ఇంకొన్ని గుళ్ళను కూడా నల్గొండ దగ్గరలో ఉన్నాయి, అట్లా హైదరాబాద్ దగ్గర ఉన్నాయి కూడా తీసుకొస్తుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జిందగీ వ్లాగ్స్. మీరు ఎవరైనా వెళ్ళుంటే, ఇంకా నేను ఏమైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ రూపంలో చెప్పొచ్చు మీరు కూడా. స్వామి ఏడే తమ్ముడు తింటావా మసాలా దోశ? మరి వేసాకలే వద్దంటావా? తినలేదనుకో, నాన్నగారు ఏం లేదు, నిన్ను ఏడు చేతి కొట్టేస్తారు. ఇప్పుడు నువ్వు తినలేదు అనుకో, ఏం చేస్తావు? అప్పుడు చూద్దాం అంటున్నా చిన్ను. మరి అప్పుడు చూస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట ఉంటుంది.